గారు సింబా మూవీని మనకి అందిస్తున్నటువంటి ప్రొడ్యూసర్ సంపత్ నంది గారికి హార్టీ వెల్కమ్ టు యూ. మీడియా పెద్దలకి నమస్కారం. వచ్చిన ప్రేక్షకులకి ఓదెల నుంచి రాజేంద్రన్న విలేజ్ నుంచి వచ్చిన మీ అందరికి కూడా నమస్కారం. వేదిక ముందున్నటువంటి విజయన్న, సంతోష్ అన్న, మీకు పెద్దలందరికీ నమస్కారం. ఆ సింబా జర్నీ స్టార్ట్ అవ్వడానికి ముఖ్య కారణం ఉదయ్ భాను గారు అండి. ఈ విషయం మీకు చెప్పాలి అంటే, ఒక మంచి థాట్ ఉంటే సినిమాలు ఎలా తయారవుతాయి, ఒక మంచి థాట్ ప్రొవోకింగ్ సినిమాలు అని. తను గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో ఒక మొక్కను నాటి 3 పేర్లు సజెస్ట్ చేయమన్నప్పుడు ఆయన నా పేరు సజెస్ట్ చేశారు. నేను మొక్కలు నాటడానికి ఎక్కడో ఫామ్ హౌస్లో మొక్కలు నాటుతూ ఉంటే ఆ పిక్చర్స్ సోషల్ మీడియాలో వెళ్ళిన తర్వాత అప్పుడు దాని గురించి సంతోష్ అన్న చేసిన పనుల గురించి, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గురించి, కేసీఆర్ గారు తలపెట్టిన హరితహారం గురించి తెలుసుకోవడం జరిగింది. ఆ టైంలో, కరోనా టైంలో కూడా మనం అందరం ఆక్సిజన్ కోసం ఎంత సఫర్ అయ్యామో అందరికీ తెలుసు. అలాంటి టైంలోనే ఒక మంచి కాన్సెప్ట్తో కమర్షియల్ సినిమా ఎందుకు రాయకూడదని ఈ కథ రాయడం జరిగింది. సో ఈ రకంగా ఈ సినిమా రాయడానికి, ఈ సినిమా కథ రాయడానికి ఇన్స్పైర్ చేసిన ఉదయ్ భాను గారికి, సంతోష్ అన్నకి, కేసీఆర్ గారికి, వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇది ఓన్లీ బ్లడ్ షెడ్ లేదంటే ఎంటర్టైన్మెంటో, సాంగ్సో అలాంటి సినిమా కాదు. అలాగని మీ కమర్షియల్ ఎలిమెంట్ లేని ఒక మెసేజ్ ఓరియంటెడ్ సినిమా మాత్రమే కాదు, అన్ని సమపాలలో బ్లెండ్ చేసిన సినిమా. బయలాజికల్ మెమరీని టచ్ చేస్తూ, మొక్క యొక్క ఇంపార్టెన్స్ని చెప్తూ సినిమాని ఆద్యంతం చాలా చక్కగా రాసాం. అంతే చక్కగా నాతో పాటు 8 సంవత్సరాలు జర్నీ చేసిన మురళి తీశారు. ఈ సినిమా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని నమ్ముతున్నాను. ఆ తర్వాత చెప్పాల్సింది రాజేంద్రన్. సినిమా కమర్షియల్గా ఉండాలి, బిజినెస్ కదా అని చెప్పినప్పుడు నేను ఆయనకు 4-5 కథలు చెప్పాను. అన్న, ఈ సినిమా ఇంత బడ్జెట్లో అవుతుంది, మీకు రికవరీ కూడా చాలా బాగుంటుంది, ఇంతలో చేయండి అంటే ఆ కథలన్నీ వద్దు అని వదిలేసి సింబా కథనే సెలెక్ట్ చేసుకొని, నేను సమాజం నాకు ఎంతో ఇచ్చింది, యాజ్ ఏ జర్నలిస్ట్గా నేను స్టార్ట్ అయ్యి ఈరోజు ఒక ప్రొడక్షన్ చేసే స్థాయికి నేను వచ్చానంటే నాకు సమాజం చాలా ఇచ్చింది. అదే సమాజాన్ని నీకు ఏమన్నా తిరిగి ఇవ్వాలి. నేను ఒక మొక్కనో 1000 మొక్కలో పెడితే అది మంచిగా జరుగుతుంది, కానీ దీని ద్వారా కొన్ని వేల మందిని, లక్షల కోట్ల మందిని ఇన్స్పైర్ చేయొచ్చు. ఈ కథ చేద్దాం, నాకు డబ్బుల కంటే కూడా సమాజానికి ఏదన్నా చేయాలనే థాటే ఇంపార్టెంట్ అని చెప్పేసి ఒక్కరోజు కూడా డబ్బు గురించి ఆలోచించకుండా తన సేవింగ్స్ అన్ని తెచ్చి ఈ సినిమాలో పెట్టిన రాజేంద్ర రెడ్డి అన్న, మీకోసం తప్పకుండా ఈ సినిమా ఆడుతుంది, మీకు మంచి జరుగుతుంది. ఇండస్ట్రీలో యాజ్ ఏ ప్రొడ్యూసర్గా మిమ్మల్ని తప్పకుండా అందరూ గుర్తుపెట్టుకుంటారు. సో ఆ తర్వాత ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పాల్సింది రాఘవ్ గారికి, పూర్ణ గారికి, మా సంతోష్ అన్న గారి టీంలో ఉండేవాళ్ళు. మాకు షూటింగ్ టైంలో ఎక్కడ ఏం కావాలన్నా గవర్నమెంట్ తరపున మాకు సపోర్ట్ చేసి అన్ని రకాలలో, ఈ సినిమాని తీయాలంటే 10-15 కోట్లు కావాలండి జనరల్లీ, కానీ ఎంతో సపోర్ట్ చేసి మీరు మంచి సినిమా తీస్తున్నారని మాకు సపోర్ట్ చేసిన పూర్ణ గారికి, రాఘవ్ గారికి ఈ సభాముఖంగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే ఈ సినిమాలో చాలా సైంటిఫిక్ రీసెర్చ్ ఉంది. నాకు ఫార్మసీ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి నేను కొంతవరకు రాయగలిగాను. దానికి సపోర్ట్ చేస్తూ క్యాన్సర్ ఇమ్యునాలజిస్ట్ కిషోర్ గారు సైంటిఫిక్గా చాలా ప్రపంచంలో ప్రూవ్ అయిన విషయాల్ని మాకు అందించి మాకు స్క్రిప్ట్ వర్క్లో హెల్ప్ చేసిన తనకి, స్క్రిప్ట్ ఐడియాకి సంబంధించి సలహాలు సంప్రదింపులకు ఉపయోగపడిన విజయ్కి, వీళ్ళందరికీ మరొకసారి సభాముఖంగా థ్యాంక్స్ చెప్తూ, ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళందరికీ మీ సమయానికి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. తప్పకుండా ఆగస్టు 9వ తారీఖు సినిమా చూడండి, మిమ్మల్ని ఎవరిని డిసప్పాయింట్ చేయదు. చాలా ఈ కథకి మీరు 100కు 100 మార్కులు వేస్తారు, అదైతే నేను ఖచ్చితంగా చెప్పగలను. థ్యాంక్ యూ సో మచ్ సంపత్ నంది గారు. యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మిమ్మల్ని పంపించే ముందు ఇంకొన్ని చిన్న పనులు ఉన్నాయి.